హలో హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సో ఈ వీడియో రిలీజ్ అయ్యడానికి గుడ్ ఆఫ్టర్నూన్ కావచ్చు, గుడ్ ఈవినింగ్ కూడా కావచ్చు. సో ఇప్పుడైతే గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఎక్కడ ఉన్నా తెలుసా? కచ్చే రాస్తే ఏముంది బ్రో ఆ ప్లేస్ స్పెషాలిటీ అని అంటే, ఇక్కడ మనకు ఒక ఆల్మోస్ట్ 50+ యానిమల్స్, రెప్టైల్స్, ఇంకా బర్డ్స్ అయితే ఉంటాయి అనమాట. సో వాటన్నిటిని కూడా మనం టచ్ చేయొచ్చు. అంటే మనకి నార్మల్గా టచింగ్ ఫీలింగ్ ఎట్లుంటుంది, ఒక చిన్న పిల్లల్ని టచ్ చేసిన ఫీలింగ్ ఒకటి, లేకపోతే ఒక బాయ్ని గర్ల్ని బాయ్నో టచ్ చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. కానీ యానిమల్స్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది, బర్డ్స్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ రెప్టైల్స్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్, ఈవెన్ స్నేక్స్ కూడా. సో ఆ టచ్ ఫీల్ ఇచ్చేది మనకి కచ్చే రాస్తే అనమాట. ఓకే ఓకే, దిస్ ఈస్ డూయింగ్ సంథింగ్. పట్టుకో బ్రో 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 బ్రో, దండం పెడితే బ్రో, పట్టుకో బ్రో 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 ప్లీజ్ బ్రో. కిస్ దే దో కిస్. యాక్చువల్లీ మీరు వచ్చి ఒక్కసారి చేయి పెట్టి చూడండి ఒకసారి. రారు కదా. ఇప్పుడు వెళ్ళేది ఉంది చూడండి, ఉచ్చబడుతుంది పాములు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పిల్లోడి నుంచి ముసలోడి వరకు మా కోరిక ఏంటంటే, వాళ్ళు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేటప్పటికే ప్రకృతి పైన ఒక ప్రేమ డెవలప్ అవ్వాలా. పిల్లలు రా మీరు, అరే చూడు ఎట్లా పెడుతున్నాను, అది దమ్ముంటే ఇట్లా ఉండాలి, కానీ లోపల ఓకే ఫైన్. సాయి కుమార్ బ్రేవ్. Only you have to be calm. If you panic, then దెన్ ఐ డోంట్. nothing will be happening. Just only. టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ వచ్చేసి 600 రూపీస్ అయితే పడింది. అడల్ట్స్కి 600 రూపీస్ అండ్ చైల్డ్స్కి తక్కువ ఉండొచ్చు మేబీ. అండ్ కొంచెం బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే, అసలు నార్మల్గా మనం ఎక్కడైనా వాకింగ్ పోయినా ఎక్కడైనా సరే ఏదైనా పాము కానీ ఏదైనా కనిపిస్తే అర్లీటెడ్ రాయలెట్ అందులోనే పడుతుంది. కానీ ఫస్ట్ టైం స్నేక్స్ని ముట్టుకోవడం అంటే ఇది ఒక అడ్వెంచర్ అని చెప్పాలి. నేను ఏమనుకుంటున్నా అంటే, ఒక్కొక్క టచ్కి ఒక్కొక్క రేటింగ్ ఇస్తా. అంటే 10కి రేటింగ్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి, అంటే ఒక ర్యాబిట్ని పట్టుకుంటే ఎంత రేటింగ్ అండ్ స్నేక్ని పట్టుకుంటే రేటింగ్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 10 చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నా బ్యాక్ సైడ్ నేచర్ వాక్ అయితే ఉందన్నమాట. సో నేచర్ వాక్కి వెళ్దాం. అండ్ ఇక్కడ ఎవ్రీ సెక్షన్కి ఒక్కొక్క గైడ్ అయితే ఉంటారనమాట. సో ఇప్పుడు ఇక్కడ నాకు నేచర్ వాక్కి ఒక గైడ్ అయితే ఉన్నారు. సో తను తీసుకెళ్తారు. ఇది కచ్చే రాస్తేలోకి ఎంట్రీ అవుతున్నాం. ఈ బ్రదర్ మనకైతే గైడ్ ఇస్తారనమాట ఈ నేచర్ వాక్కి. బ్రో మీ నేమ్ ఏంటి? అనిల్ గారు మనకైతే ఈ నేచర్ వాక్ అయితే మనకి మొత్తం ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తారనమాట. సో ఫస్ట్ మనం రాగానే అరే రే 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 క్రేజీ ఉండేవి ఈ చేపలు చూపిస్తా చూడండి ఒకసారి. యాక్చువల్గా మనకి నేచర్ వాక్కి మీ నేమ్ సార్? అనిల్ చెప్తారని చెప్పాం కదా. సో యాక్చువల్గా అనిల్ గారు కాకుండా ఇంకొక లోపల వేరే గైడ్ ఉన్నారనమాట, రాకేష్ అని చెప్పేసి. సో తను మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, తన ఫేస్ చూపించకుండా, సో నా వాయిస్ వాడుకోండి సార్, నా ఫేస్ మాత్రం చూపించకండి అని చెప్పారు. సో వాయిస్ ఓవర్ తను ఇస్తారు. అంటే ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను, దాని గురించి అతను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వెళ్దాం. అండ్ దిస్ ఈస్ అ పౌండ్. నేను తెలుగు ఇంగ్లీష్ రెండు యూజ్ చేస్తాను బికాస్ టు గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ మేము ఒక చిన్న పాండ్ ని తయారు చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఎ పాండ్. అండ్ మనం బయట ఎక్కడైనా హైదరాబాద్ లో పాండ్ తయారు చేయాలంటే, వెన్ వీఆర్ గోయింగ్ టు డ్రాప్ వాటర్ పోస్తే అది సింక్ అయిపోతుంది, అంటే లైక్ ఇంకిపోతాయి వాటర్. అప్పుడు మేమేం చేస్తామంటే, వాటర్ ఇంకద్దని వీ హ్యావ్ యూజ్డ్ ఎ థర్మల్ పాయింట్. దిస్ ఈస్ కాల్డ్ థర్మల్ షీట్ సార్, విచ్ లుక్స్ ఇన్ బ్లాక్ ఇన్ కలర్ అండ్ ఇట్స్ లుక్స్ సో దటీ ఆల్సో, చాలా గలీజ్గా కూడా కనిపిస్తుంది. అండ్ అది వచ్చేసి థర్మల్ షీట్. ఇది ఎందుకు వేసామంటే, వాటర్ ఎప్పుడు నిలకడగా ఉండడానికి. ఇది వేసాక what we started some plant like growing these aquatic plants they called us, and we have planted some cat tail grass. ఇది వచ్చేసి క్యాట్ టైల్ గ్రాస్ అంటారు సార్. దిస్ ఈస్ కాల్డ్ ఏ క్యాట్ టైల్ గ్రాస్. అండ్ వీ హ్యావ్ సమ్ డక్ వీడ్ అండ్ వీ హ్యావ్ సమ్ లిల్లీ ఫ్లవర్స్. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇందులో. లేదు, ఈ ప్లాంట్స్ అన్ని వచ్చేసి మేము చిన్న టబ్స్ లో పెట్టేసి వీ హ్యావ్ స్టార్టెడ్ ప్లాంటింగ్. మేమే పెట్టాము ఇవన్నీ. ఇక్కడ ఒక టబ్ కనిపిస్తుంది క్లియర్ గా. ఇలా టబ్ తయారు చేసేసి ప్రతి దగ్గర ఎక్కడైతే గ్రాస్ ఉందో ఇదంతా మేము పెట్టాం. ఇంచులో హాఫ్ ఇంచ్ లోనే ఉంటాయి అసలు. ఇక్కడ ఒక గోల్డ్ కలర్ లో ఉన్నాడు సార్, వాడే గప్పి అండ్ మాలిస్ అంటారు. వాడిని లైవ్ బైరర్స్ అంటారు. ఎందుకు అంటే మనోడు మంత్కి 50 పిల్లలు పెట్టగలుగుతాడు. బాగా చిన్నవాడు 50 పిల్లలు పెట్టగలుగుతాడు. లైవ్ బేబీస్ ఎగ్స్ కూడా పెట్టాడు మనోడు, లైవ్ బేబీస్ పెడతాడు. అలా మేమేం చేస్తామంటే, ఒక 2000 చేపలు వేసాం ఇందులో. మెల్లగా ఏమవుతుంది, 2000 చేపలతోటి 2 కోట్ల చేపలు కూడా తయారవచ్చు మెల్లిగా చెప్పాలంటే. దే కెన్ ఫార్మ్ ఎ లాట్. అండ్ ప్లీజ్ డోంట్ ట్రై టు పుట్ యువర్ హ్యాండ్, దే ఆర్ గోయింగ్ టు బైట్ యూ. మనోడు బైట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, మళ్ళీ బైట్ కూడా చేయగలుగుతారు.
అండ్ మా దగ్గర దోమలు కనిపించట్లేదు. యూ వాచ్ ఎనీ మస్కిటో, ఇక్కడ మస్కిటోస్ కనిపిస్తున్నాయి. మరి ఇంత చెత్త ఉంది, ఇక్కడ మస్కిటోస్ కూడా చాలా ఉండాలి కదా, మరి ఇక్కడ మస్కిటోస్ ఎందుకు చేయట్లేదు అంటే యూ కెన్ జూమ్ ఓవర్ దే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రాగన్ ఫ్లై. వాడు మన హెల్ప్ఫుల్ డ్రాగన్ ఫ్లై, ఎందుకంటే అక్కడ వెళ్ళిపోతున్నాడు. వాడు డ్రాగన్ ఫ్లై అంటాము. వాడు ఏం చేస్తాడంటే మనోడు రోజుకి 100 నుంచి 500 దోమల్ని తినేస్తాడు. ఓన్లీ దోమల్నే తింటాడు మనోడు. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ కలర్ డ్రాగన్ ఫ్లైస్ హియర్ యాక్చువల్. అండ్ మనోడు వచ్చేసి ఈ టైల్కి ఇక్కడ కూర్చుంటాడు, ఈ కొనాకు కూర్చుంటాడు. ఎందుకు తెలుసా, వాడి కొంచెం వెయిట్ అయిపోయి ఊగడం స్టార్ట్ అవుతుంది. వీడిని తినేటోడిని, వీడికి ప్రిడిక్టర్గా ఉంటారు కదా వీళ్ళని కూడా తినేటోళ్ళు, వాళ్ళకి కనపడకుండా లైక్ దే ఆర్ మేకింగ్ లైక్ సమ్ కన్ఫ్యూజన్ అబౌట్ దెమ్ సెల్ఫ్. అందుకని మనోడు ఎప్పుడు కూర్చున్నా కానీ ఈ టిప్కే కూర్చుంటాడు. దే విల్ యూస్ సచ్ ఎ కైండ్ ఆఫ్ బ్రెయిన్ ఆల్సో. ఇవన్నీ సర్వైవల్ బ్రెయిన్స్ ఆఫ్ No. They are going to attack on the humans also. Why? Because now they are in the breeding session. వాళ్ళ పిల్లల్ని అటాక్ చేసి యూ కెన్ ఐడెంటిఫై సార్. మనోడు జంప్ చేస్తాడు. ఇక్కడ టబ్బుకి దాచిపెట్టాడు, చూసారా ఎంత ఎలక్ట్ ఉన్నారో. అందుకని అంటారు ఏ పిల్లల దగ్గరికి పోయినా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. పాతకాలంలో అయితే నడుము నొప్పులకి, కాళ్ళ నొప్పులకు వాడుతుండేవాళ్ళు. ఈ కానుగా చూడండి. ఇప్పుడు వీడికేమో ఇలా సీట్స్ వచ్చాయి, బట్ కొన్నిటికి బయట సీట్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవి సీట్స్, అవి సీట్స్ అంటారు వాటిని. బట్ వీడికి కాయల సీట్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఈ సీట్స్ వచ్చాయంటే నెక్స్ట్ అవే వస్తున్నాయి వీడికి, ఇండికేషన్ అది. ఇవన్నీ కూడా ఈ పురుగులు అవన్నీ తిన్నాయి కదా, ఇదంతా కూడా ఇవన్నీ అవే. బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, బటర్ఫ్లైస్ పెడతాయి కదా ఎగ్స్ ని, అవన్నీ బటర్ఫ్లైస్. ఇప్పుడు ఇక్కడ దాకా కూడా వచ్చింది ఉంది. క్రేజీ ఎక్స్పీరియన్స్, క్రేజీ. సో ఫస్ట్ మనం పాండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా పాండ్ దగ్గర నుంచి నెక్స్ట్ మనం నేచర్ వాక్ అయితే స్టార్ట్ అయింది. అండ్ వి హావ్ ఎ ఇంట్రెస్టింగ్ థీమ్ ఓవర్ దేర్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మధ్యలో ఇంటరాక్ట్ అవ్వను అండ్ మధ్యలో డిస్టర్బ్ చేయను, ఓకేనా? సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఒక 100 మీటర్స్ వచ్చినాం అనుకుంటా. ఇక కోకోనట్ ఇవన్నీ ఉన్నాయి, సో అవన్నీ చూపిస్తున్నారు. చూడండి. You can watch a coconut tree over there and you can watch 3 holes. అక్కడ 3 holes కనిపిస్తున్నాయి. And people will think అది woodpecker చేసింది అనుకుంటారు అందరూ. But it's not made by the woodpecker. They was made by the రామచిలుకలు. మన ఇండియన్ రింగ్ నెట్స్ they called as, they were made by them. రామచిలుకలు తయారు చేస్తాయి in the season of rainy season. ఇప్పుడు సీజన్ వాళ్ళదే, నౌ కమింగ్ ఆఫ్ రైనీ సీజన్. అండ్ మనోళ్ళే బ్రీడింగ్కి వస్తారు. అలా అయితే ఫస్ట్ రామచిలుకలు వచ్చేసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ దిస్ సీజనల్ బర్డ్స్, హౌ దే ఆర్ గోయింగ్ టు బ్రీడ్ దమ్ ఇన్ ద హోల్స్. మనోడు ఒక్క హోల్లో 3 బర్డ్స్ వచ్చి బ్రీడింగ్ చేస్తాయి యాక్చువల్లీ. ఫస్ట్ రామచిలుకలు వచ్చేసి బ్రీడింగ్ చేసేసి రైనీ సీజన్ లో దే ఆర్ గోయింగ్ టు అవే, మనోడు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హూ ఆర్ కమింగ్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వింటర్ సీజన్ వస్తుంది. వింటర్ సీజన్ లో వీ గెటింగ్ ఇప్పుడు మైనస్ ఉన్నాయి కదా బ్రో, అలా అయితే ఇప్పుడు మైనస్ ఎందుకు వచ్చినాయి? అట్లా అయితే ఓల్స్ రాలేదు. ఓల్స్ కూడా వస్తాయి కదా, ఓల్స్ వింటర్ లో సమ్మర్ లో వస్తాయి. అండ్ వింటర్ లో వచ్చేసి మనకు వచ్చేసి మైనస్ వస్తాయి. నౌ వీ హ్యావ్ సమ్ మైనస్ ఇన్ ద సేమ్ కేజ్. లాస్ట్ టైమ్ లో మాకు ఔల్స్ రాలేదు. ఔల్స్ ఎందుకు రాలేదంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఇండిపెండెంట్ హౌస్. వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చాం. ప్రతి మ్యాంగో ట్రీ మీద మీరు ఇలాంటివి చూడొచ్చు. అందులో ఔల్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో బర్డ్స్ ఉంటాయి. లైక్ బుల్ ఔల్స్ ఏంటంటే మార్నింగ్ అవి నాక్టర్నల్ స్పీషీస్, పొద్దునంతా పడుకొని మనోడు రాత్రినే హంటింగ్కి వెళ్తాడు ఎప్పుడైనా. ఓకే, అండ్ యూ కెన్ వాచ్ యూ కెన్ ప్లీజ్ జూమ్ హియర్ సార్. ఇక్కడ ఈ నేమ్ జూమ్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ప్లాంట్, Cassiasis saina. It's called Cassiasis saina. Yeah, this is a plant. You can watch it in nearby the roads పక్కన చాలా చూస్తారు. And mainly you can watch it in వస్తాయి. And mainly you can watch it in hospitality. Hospitality లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే this is the tree where they are going to release some they are going to release some, what is this tree? ఓకే, అండ్ వేర్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ సమ్ ఆస్పిరిన్స్ ఇన్ ద ఎయిర్. ఎయిర్ లో వీళ్ళు ఆస్పిరిన్స్ అనే ఒక ఫార్ములాని దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ద ఎయిర్ మాలిక్యూల్స్, విచ్ ఇస్ సో హెల్ప్ఫుల్ టు రెడ్యూస్ యువర్ యాంగ్జైటీ లెవెల్స్ అండ్ హెడ్ ఏక్. ఇది హెడ్ ఏక్ లో మెడిసిన్ లాగా కూడా వాడతారు. హెడ్ ఏక్ అండ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ లెవెల్స్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మనోళ్ళు ఎవరైనా యాంగ్జైటీ ఇంకా స్ట్రెస్ కి బాగా గురయ్యి తలకాయ నెత్తి వలగొట్టుకుంటుంటే
ఈ చెట్లు మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. ఈవెన్ మన రోడ్ సైడ్స్ లో కూడా కనిపిస్తుంటాయి. కొంచెం అంతా ఐ మీన్ మీకు టైం ఉంటే ఆ చెట్ల దగ్గర టైం స్పెండ్ చేయండి. ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 30 minutes to 40 minutes వరకు అయితే మీరు టైం స్పెండ్ చేశారనుకోండి, మీ యాంగ్జైటీ ఇంకా మీ స్ట్రెస్ లెవెల్స్ అయితే తగ్గుతాయంట. సో ఇక్కడ ఉన్న గైడ్ రాకేష్ గారు అయితే నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. ఈ కచ్చేరి రాస్తారు ఓకే. యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం ఓవర్ దేర్. అండ్ యూ కెన్ అబ్జర్వ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లెవెల్ వాజ్ అప్ స్టేజ్, పైకి ఉంది అండ్ మిగతా అంతా లిజర్డ్ ఉంది. ఇప్పుడు అక్కడ ఒక లిజర్డ్ వెళ్ళింది మీరు చూస్తే. అయితే ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, మనం నడుస్తున్నామా, దే కాంట్ హియర్ ద వాయిస్, నేను మాట్లాడుతున్న వాయిస్ వాళ్ళకి వినపడదు, మనలాగా వినపడదు. అయితే ఇక్కడ ఉండే స్పీషీస్ అన్ని రెప్టైల్స్ లైక్ స్నేక్స్ అయినా ఉండొచ్చు, లిజర్డ్స్ అయినా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అయితే అవి ఎలా ప్రొటెక్ట్ అవుతాయి అంటే, దే ఆర్ కోల్డ్ బ్లడెడ్ స్పీషీస్. వాళ్ళ బ్లడ్ చాలా చల్లగా ఉంటుంది. మనోడు ఏం చేయాలి, ఇప్పుడు ఎండ దొరకంగానే బాస్ చేయడానికి, ఇప్పుడు అక్కడ ఒక లిజర్డ్ ఉంది అనుకోండి, అజ్యూమ్ అక్కడ ఒక లిజర్డ్ ఉండి ఈ నేల మీదనే దే ఆర్ బాస్కింగ్ అండర్ ద సన్లైట్ నుంచి వేడి తీసుకుంటున్నాడు. అండ్ మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం, మనకు వాడు అక్కడ ఉన్నాడని తెలియదు, వాడికి మనం ఇక్కడ ఉన్నామని తెలియదు. అందుకని ఈ సర్ఫేస్ ని మేము ఎలా తయారు చేస్తామంటే, వెన్ యూ ఆర్ గోయింగ్ టు వాక్ ఆన్ దిస్ సర్ఫేస్ దే విల్ గెట్ సమ్ వైబ్రేషన్స్, మనలో నుంచి వైబ్రేషన్స్ వెళ్తాయి నడుస్తున్న స్టెప్స్. అప్పుడు ఏం చేస్తాడంటే, వీ హ్యావ్ ప్లాంటెడ్ దిస్ గ్రాస్, ఈ గ్రాస్ దానికోసమే ప్లాంట్ చేస్తాం. ఇందులోకి వెళ్ళి హైడ్ అవుతాడు. హైడ్ అయినప్పుడు మనకు ఒక సైన్ ఇస్తున్నాడు, మీరు మీ పని చేసుకోండి, నేను కూడా నా పని చేసుకుంటా అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇది మిడత, గ్రాస్ హాపర్ అంటారు. అండ్ మనోడు కూడా బాస్కింగ్ చేస్తారు. వీళ్ళంతా సన్ లైటింగ్ బాస్కింగ్ చేసేవాళ్ళే. అట్లా హీ సేయింగ్, నేను లోపలికి వెళ్ళిపోతాను, మీరు ముందుకు వెళ్ళిపోండి, తర్వాత నేను బయటకు వచ్చి నేను బాస్కింగ్ చేస్తాను, యూ ఎంజాయ్ యువర్ లైఫ్, ఎంజాయ్ మై లైఫ్ అని చెప్పేసి. Yeah, the same concept. That's the reason we have made this like a obsession. మల్బెరీ ఫ్రూట్స్ Yeah. మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి bro ఇవి. Okay, you can taste it. It was కొంచెం పుల్లగా ఉంటాయి. బ్లాక్ ఫుల్ బ్లాక్ అయితేనే ఉంటాయి, కానీ అంత బ్లాక్ అయ్యే వరకు ఇక్కడ ఉంచారు, ఎందుకంటే బర్డ్స్ తినేస్తాయి, కంప్లీట్ గా బర్డ్స్ మొత్తం తినేస్తాయి. బట్ దే హ్యావ్ రిచ్ omega-3 ఇన్ దెమ్ సెల్ఫ్. విటమిన్ సి, రిచ్ omega-3 అన్నిట్లో ఉంటాయి. ఫ్రూట్స్ లో చాలా బెస్ట్. లేదు, ఇవన్నీ మేమే ఆకులు తీసి కింద కొట్టాం. ఇగో ఇక్కడ కూడా ఉంటాయి, అన్నిటి మేమే కొట్టాం. అట్లా ఎందుకు కొట్టామో తెలుసా? మీరు ఎందుకు అనుకుంటున్నారు, డిజైనింగ్ అనుకుంటున్నారు, బట్ ఇది ఆల్సో ఎడ్యుకేటెడ్ వన్. ఎందుకు తెలుసా? ఇది ట్రై ప్లాంట్ అంటారు. ఇక్కడ వచ్చేది చూసారా, ఇవి ట్రై ప్లాంట్ అంటే ఆకుకి ఇలా వస్తాయి కొన్ని, అండ్ ఇంకో ఆకు, ఇది కూడా ఒక ఆకే. దీనికి ట్రై ప్లాంట్ ఉండదు, దీనికి ఏమి ఇలా ఉండదు వీళ్ళలాగా. ఇది కూడా లీఫ్ అంటారు, ఇది కూడా లీఫ్ అంటారు. దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద లీవ్స్ ఆల్సో. ఆ ఎడ్యుకేషన్. This is Lakshmana fall tree. Right now it was just plant. It was grown up like 6 months plant. 6 months ఉంటుంది దాని ఏజ్ వచ్చేసి. అండ్ ఇట్ విల్ టేక్ మోర్ 4 to 5 years టు గ్రో ద ఫ్రూట్స్. వీళ్ళ ఫ్రూట్స్ పెరగడానికి ఇంకొక 5 years పడుతుంది. అండ్ దిస్ ఫ్రూట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు ద క్యాన్సర్ పేషెంట్స్, బికాస్ ఫస్ట్ కేస్ క్యాన్సర్ వాళ్ళు ఉన్నప్పుడు, ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్, దే విల్ గెట్ అట్లీస్ట్ 30 to 40% reduce in themselves by eating these fruits. And when we have planted almost like 10 plants in our farm. ఎప్పుడైతే మాకు ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అవుతుందో, we start posting in the Instagram. And please, anyone helpful, we are going to helpful to the cancer case by take our fruits and you will get help. ఓకే ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నాకు తెలుసు మీరు బోర్ ఫీల్ అయ్యారు అని, బట్ ఇట్స్ ఓకే. ఎందుకు అంటే తను యాక్చువల్గా తన దగ్గర ఉన్న 100% నాలెడ్జ్ తను నాకు షేర్ చేసిండు అనమాట. ఎవ్రీ ప్లాంట్ గురించి చెప్పిండు, అండ్ ఎక్కడ ఏమేమి ఉంటాయి, మీరు ఎట్లా ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పిండు అనమాట. సో వెరీ నైస్, చాలా మంచి ఇన్ఫో అయితే నాకు షేర్ చేసిండు. కాకపోతే ఏంటి అని అంటే, మనకి ఏంటి అని అంటే ఎంటర్టైన్మెంట్ మనం కోరుకుంటాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, ఇలా ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళని కానీ మనం కొంచెం బోర్గా ఫీల్ అవుతాం. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ కాకపోతే ఏంటి అని అంటే, ఈ కచ్చేరాస్తే అనేది ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది ఎట్లా అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. అంటే ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే ఎలో అయ్యేలాగా దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో దాని తర్వాత ఒక 1 month తర్వాత పబ్లిక్లోకి అయితే వదిలేరు అనమాట. సో దానికోసమే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్లో ఉంది. అండ్ మీరు చూసుకోవచ్చు, నేను మీకు రన్నింగ్లో మీకు కొన్ని లీవ్స్ కూడా చూపిస్తాను అనమాట. ఎట్లా మన ఫ్లోర్ మీద లీవ్స్ ఒకటి వేసారు కదా, సో అవి కూడా ఎడ్యుకేషన్ పర్పస్. మీరు అది చూస్తే అర్థమైపోతుంది స్టూడెంట్స్ పర్పస్ అని చెప్పేసి. సో అది, అండ్ ఇది నేచర్ వాక్ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 15 minutes to 20 minutes పట్టింది మాకు నేచర్ వాక్. కొంచెం టెన్స్ ఫీల్ అవుతుంది అనమాట. కొంచెం వర్డ్స్ అనేది కొద్దిగా అటు ఇటు సతమతం అవుతుండే. సో యూ డోంట్ వరీ. అండ్ ఏంటి అని అంటే,
ఈ నేచర్ వాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పోవాల్సింది మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ అడ్వెంచరస్ థీమ్ అనమాట. అది ఏంటి అని అంటే యానిమల్స్ అనమాట. సో నెక్స్ట్ మనం వెళ్ళి యానిమల్స్ని టచ్ చేసి వాటిని చూడ ఫస్ట్ యానిమల్స్ని టచ్ చేయాలంటే నాకు లోపల వణుకుతుంది. వణికినా సరే, టాయిలెట్ పోసుకున్నా సరే, మన ప్యాంట్ మొత్తం తడిసిపోయినా సరే 600 రూపాయలు కట్టినాం మనం ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నేను ఫస్ట్ టైము ఈ యానిమల్స్ని టచ్ చేయడము. మేకలు, గొర్రెలు ఇవి అయితే పట్టుకోవచ్చు, కొయ్యొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కాకపోతే పాములు ఉన్నాయి, కొండచిలు ఉంది, అండ్ ఇంకేంటి అవి ఊసర వెళ్ళి సమ్ కైండ్ అట్లున్నాయి అనమాట. కొన్ని ఏమేమో ఉన్నాయి అంతా. అవన్నీ ముట్టుకోవాలంటే అవుతాం మన పరిస్థితి. బట్ టచ్ చేయాలి, కంపల్సరీ టచ్ చేయాలి. చలో టచ్ చేద్దాం. మీకు ఒకటి చెప్పనా, సింగపూర్ చెర్రీ అంట నాకు దొరికింది ఒకటి, చూపిస్తా మీకు. చూడండి ఒకసారి, దిస్ ఈస్ కాల్డ్ సింగపూర్ చెర్రీ. తిందామని అనిపిస్తుంది కానీ తిండేమని అవుతుందా అని చెప్పి, బట్ డేర్ చేద్దాం, తిందాం. ఉంటుంటాం, పోతే పుడతామా ఏంటి, మళ్ళీ తినుడే. అరే బాగుందన్నా, కళ్ళు తాగినట్టుంది ఇదంతా, బాగుంది కా. దీని తర్వాత ఏమైనా జరిగిందనుకో అది సెకండరీ, ఇప్పుడే తినుడే మన పని. బాగుంది. కాకపోతే కావాలా మేము కూడా, కావాలంటే కచ్చేరస్తే రండి. ఇక్కడ వీళ్ళైతే కంపోస్టింగ్ కూడా తయారు చేశారు చూడండి. మన వాళ్ళు కంపోస్టింగ్ ఏమంటే ఇప్పుడు మొత్తం అంతా ఇంగ్లీష్ మందులు అయితే వాడతారు అనమాట పంట పొలాలకు, వాటికి వీటికి. వీళ్ళు చూడండి, వెర్మీ కంపోస్ట్ పిట్ సూపర్. మీకు కావాలనుకుంటే వీళ్ళు ఇక్కడ అమ్ముతారంట కూడా, కొనుక్కోవచ్చు. చూడండి, కానీ స్మెల్ మాత్రం గింత రావట్లేదు, చాలా అసలు మస్తు అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ముచ్చట ఏంటంటే, మనం మీకు ఈ కంపోస్ట్ చూపించిన కదా, ఈ కంపోస్ట్ పిట్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకైతే డక్స్, కౌస్, షీప్స్, డాంకీస్, గోట్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి కొంచెం అయితే వీళ్ళు ఇవన్నీ అరేంజ్ చేశారు. జస్ట్ ఒక చిన్న అయితే ఉన్నాయన్నమాట. షీప్స్ కానీ, గోట్స్ కానీ, డాంకీస్ కానీ, కౌస్ కానీ, డక్స్. సో ఇవన్నీ మీకు చూపిస్తా, చూడండి ఒకసారి. మనకి ఈ మేఘల్ని పోసుకున్నాడు తినడే తప్ప వీడికి మీద పెట్టేది ఎప్పుడు మనకు తెలియదు. బట్ ఇవాళ పెడుతున్నాము. సో ఈ గొర్రె చూస్తుంది చూడండి. సో నైస్, దట్స్ టూ గుడ్ మ్యాన్. బాగుంది. అదే మనం అయితే నీ అమ్మ మన సంతలో పోయి మేక ఎంత ఉంది, ఈ మేక ఎన్ని కిలోలు ఉంటుంది అని చెప్పేసి తీసుకుంటాము. కానీ బట్ ఫీడ్ చేస్తుంటే మస్తు మజా అనిపిస్తుంది తెలుసా, సూపర్ ఉంది, క్రేజీ. వదిలే 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 వదిలే. నైస్ నైస్ నైస్. సో అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఫుడ్ తీసుకొని డైరెక్ట్ వీటికి ఫీడ్ చేయడమే అంతే. ఇక్కడ ఛార్జ్ ఏమి ఉండదు, ఫ్రీగా తీసుకొని ఫ్రీగా అయితే ఫీడ్ చేయొచ్చు. వీటికి కౌస్కి ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ ఒక పాప ఫీడ్ చేస్తుంది చూడు. చెయ్యి అయిపోయినాయి నీ దగ్గర, ఇదిగో ఒక 2 తీసుకో, జస్ట్ ఒక 2 మళ్ళీ నాకు కావాలి కదా, ఒక 2 తీసుకో. 2 డన్ 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 డన్. చూడండి ఎట్లా తినిపిస్తుందో. అబ్బా, ఐరానా నీ పేరు? ఐరా, వావ్, నైస్ నేమ్. సో ఇప్పుడు మన టర్న్, మనం వెళ్ళి మనం తినిపిద్దాం. చలో నా దగ్గర నుంచి తీసుకుంటలేదు ఎందుకో, మరి అలిగిందేమో. ఇవన్నీ ఏంటి అని అంటే, ఈ కౌస్ ఏంటంటే ఇక్కడ ఒకటి ధర్మాన్ ఉంది, ఇంకొకటి అటు సైడ్ ఉంటుంది అనమాట. సో ఆ రెండు ఏంటంటే రిటైర్డ్ అనమాట. ఇక్కడ దీని నుంచి మిల్క్ తీయడం కానీ ఏది కానీ ఏం చేయరు, జస్ట్ రెస్ట్ పొజిషన్లో అయితే ఉంటాయి అన్నమాట. అంటే ఇంతకుముందు బిఫోర్ కొన్ని వీడియోస్లో వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం తీసుకుని అయితే నేను చెప్తున్నా. ఇవి జస్ట్ రెస్ట్ పొజిషన్లో అయితే ఉంటాయి అనమాట. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనకి డాంకీ ఉంటుంది. సో డాంకీ దగ్గరికి వెళ్ళిపోతాం. సైడ్. अरे क्यों रे भाई, क्या हुआ? आ जाओ मेरे साथ, आ जाओ, मिल के खिलाएंगे. లే, వీడు నా దగ్గరకు వచ్చిండు చోటు, కెమెరా దగ్గరకు వచ్చిండు అనమాట. సో ఇవాడు దీన్ని పెడుతున్నాను, నేను దీన్ని పెడదాం. क्या नाम है आपका? अपुतापा. अपुतापा, अपिस्तापा. नेम आपका नाम क्या है? अपिस्तापा. अपिस्तापा. వీడు अपिस्तापा. हाय చెప్పు, हाय 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 बोलो. हाय हाय हाय. आपका नाम क्या है? अपिस्तापा. कहाँ से?
हाँ? नेपाल नेपाल से आया ऑफिस तपा नया फ्रेंड बोलो हाय बोलो बाय 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 भी बोलो बाय किस दे दो किस चलो बाय మనకి ఇక్కడ వీటికి అన్నిటికి కూడా డక్స్కి ఫీడింగ్ లేదు అంటే వీళ్ళు ఇవ్వలేదు నాకు, సో వాటికి ఫీడ్ చేయలేదు మనము. ఇక్కడ గోడ్స్, అక్కడ షీప్స్, కౌ అండ్ డాంకీ, సో వీటన్నిటికి ఫీడింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ ఏందో చూద్దాం. చలో అయ్యా నువ్వు దెబ్బలు పడితే నీకు తు నయానా ఇదే ఠీకే సో మనకి నెక్స్ట్ మనం ఏం టాటాయిస్ సారీ టాటాయిస్ కాదు, టర్టిల్ కాదు, మరి టెరపిన్స్ అంటారు. టెరపిన్సా? టెరపిన్స్ రేడియస్ స్లైడర్. అచ్చా చూపెట్టచ్చు అక్కడ పట్టుకోవచ్చు, ఏం కాదు కదా ఏం కాదు, మా మూతి దగ్గర చేయబెట్టదు. ఓకే ఏం కాదు, అది వాక్ చేస్తుంది, అందుకే గ్రిప్ ఇట్లా ఇలా ఇలా. ఓకే ఓం నమ శివాయ. ఏం కావద్దు. ఇది టాటాయిస్ సారీ ఏంటిది, అది మన తావేలు కాదంట, ఇది టాటిల్ కూడా కాదంట, ఏంటో మరి ఇది. దీని పేరేంటి? టెరపిన్, రేడియస్ స్లైడర్ టెరపిన్ అంట. ఇది గీరుతుంది. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని మంచిగా హోల్డ్ చేయడం, ఇట్లా ఇట్లా హోల్డ్ చేయాలి. బట్ కొంచెం దీనికే భయం అవుతుంది నాకు. నీ అమ్మ లోపల పోయిన తర్వాత ఎట్లా ముట్టుకోవాలేమో తెలుస్తలేదు. బట్ దీన్ని ఫీల్ చేసిన కదా, ఐ మీన్ టచ్ చేసిన కదా, దీనికి 10/8 ఇవ్వచ్చు పాయింట్స్. ఎందుకంటే ఇది నాకు మంచిగా అనిపిస్తుంది తెలుసా, మజా ఉంది. వాటర్ లో ఉంటది, బయట కూడా ఉంటది. ఐ మీన్ ల్యాండ్ అండ్ వాటర్ అన్నమాట. అచ్చా. టాటాయిస్ అంటే ల్యాండ్ మీద మాత్రమే ఉంటది, Okay. టర్టిల్ అంటే వాటర్ లోపలనే ఉంటది. Okay. ఇది బోత్ అన్నమాట. దీనికి మీద నర్వ్ సెన్స్ ఉంటాయి, ఇది సెన్స్ అవుతుంది. మనం ప్యాంపర్ చేస్తే అది కామ్ అవడం అవుతుంది అన్నమాట. అచ్చా ఓకే, ప్యాంపర్ చేస్తే కామ్ అవుద్దా? నైస్ నైస్ నైస్. బాగున్నాయి ఇవి లోపల. జస్ట్ మీకు కూడా చూపిస్తా ఒకసారి చూడండి. అవి పట్టుకోవచ్చా? అవి చిన్నవి సైజ్. వద్దులేండి అవి. యా యా అవి ఏంటి, దాన్ని ఏమేంటి? ఆల్బెనోస్ అంట, చూపిస్తారండి. వైట్ తాబేలు లెక్క ఉండే అనమాట అవి. చూడండి ఒకసారి, నైస్ కదా. యాక్చువల్గా అవి రెస్ట్ పొజిషన్లో ఉండే అనుకుంటా, వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని. అచ్చా 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 నైస్ అబ్బా. ఫస్ట్ వెల్కమే మనకి తాబేలు కాబట్టి ఇట్స్ ఓకే. అంటే అవి అరే సారీ, వెల్కమ్ అంటే ఇవి కాదు. వెల్కమ్ ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇవి బాల్ పైథన్ అంట. అవి తిని కొంచెం రెస్ట్ పొజిషన్లో దాన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. అండ్ ఇక్కడ రెడ్ టైల్ బోవా అంట, ఇందులో కూడా చివరికి ఉందన్నమాట. సో వీటిని మనం డిస్టర్బ్ చేయొద్దు. వీటిని హోల్డ్ చేయడానికి మనకి లాస్ట్లో ఇస్తారంట. సో ఫస్ట్ అయితే మనకి ఇది ఇచ్చారు కదా, సో నైస్, మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ క్యాట్ ఉండాలి కదా, క్యాట్ దీన్ని టచ్ చేయడానికి లేవు కదా? క్యాట్ ఉంది, దాన్ని జస్ట్ ప్యాంపర్ చేయాలి, ఎందుకంటే మిగతా అడౌట్ చేసుకున్నారు. అచ్చా ఓకే, దాన్ని ప్యాంపర్ చేస్తే ఓకేనా? చేయొచ్చా? క్యాట్ ఉందంట, నేను ఇంతవరకు క్యాట్ను ముట్టుకుందే లేదు తెలుసా. బస్ ప్యాంపర్ చేయడానికి ఎట్లా చేయాలో చూపించండి ఒకసారి. ఓహో, మీ నేమ్? దీపిక. దీపిక ప్యాంపరింగ్ మంచిగా చేస్తుంది, కానీ మనకి ఎట్లుంటుంది. బట్ ప్లీజ్ నువ్వు నా నేమ్ అనకు, నేను నేమ్ అన్నాను ఓకేనా? ఐఎమ్ హ్యాపీ విత్ యూ. యువర్ నేమ్ ఈజ్ హ్యాపీ ఫ్రమ్ టుడే. నైస్ నైస్, క్రేజీ తెలుసా, క్రేజీ ఫీల్ ఇది. దీని టచ్కి 10/6 ఇవ్వచ్చు. క్రేజీ, వావ్. పడుకోరాదు? హలో, ఎప్పుడు పడుకోరు నాలాగా లే. అచ్చా 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 నైస్ నైస్. 10/6 క్యాట్. దీని నేమ్ ఏంటి? అచ్చా హ్యాపీ మన గ్యాలరీలో హ్యాపీ దీని నేమ్ సేవ్ అయ్యేది. సో ఇట్స్ నైస్. ఇట్ షుడ్ బి లైక్ ఎట్లా అంటే మాస్టర్ మూవీలో విజయ్ తలపతి దగ్గర ఉంటుంది కదా క్యాట్, సేమ్ అట్లనే ఉందన్నమాట. ఇది క్యూట్ ఉంది. ఫస్ట్ టైం నేను పిల్లిని టచ్ చేయడం. నైస్, బాగుంది. నెక్స్ట్ ఏ యానిమల్ ఉందో చూద్దాం. చలో. మాత్రమే చేస్తారు, ఓకే. ల్యాండ్ మీద మాత్రమే ఉంటుంది. ఇది వెజెస్ తింటది అనమాట. 100 అబౌవ్ బతుకుతుంది. దీని లైఫ్ స్పాన్ 100 అబౌవ్. ఇప్పుడు దీనికి 2 years ఉన్నాయి. 100 అబౌవ్. అదే ఇవాళ అరే నా పిల్లలు కూడా చూడొచ్చు అది. ఇబ్బంది ఏం లేదు. బట్ అక్కడ నోట్ కాడ చేయబెడితే ఇంటి దగ్గర టచ్ చేస్తే ఏమవుతుంది? చేస్తుంది. అబ్బో పెద్ద టాస్క్. చలో మనం కూడా పట్టుకొని ఒకసారి చూద్దాం. 1 కిలో ఉంది. బట్ నైస్ తెలుసా, చూపిస్తా చూడండి. కొరకదు కదా ఏమి, ఇది మూతికడికి అవుతుంది. అబ్బా పట్టుకో ఒకసారి.
సాయి కుమార్ దీన్ని కూడా పట్టుకున్నాడు చూడండి. ఇది కొంచెం గట్టిగా ఉంది అనమాట. దీనికి 10/3 or 4 అంతే. చాలా గట్టిగా ఉంది ఇది. దీనికన్నా దాన్ని ఏమేంటో అన్నారు మీరు? ఇంకొకటి టెరపిన్, అది బాగుంది. ఇది టాటాయిస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఎక్కడికి పోదాం తెలుసా? నెక్స్ట్ ఏముంటాయండి దీని తర్వాత? అచ్చా అచ్చా, అవి కూడా హ్యాండ్స్లోకి ఇస్తారా? అచ్చా ఓకే, జర్నీ తర్వాత అవి అయితే హోల్డ్ చేయడానికి ఇస్తారంట. బట్ ఏముండే నెక్స్ట్ ఇక్కడ? You get the information about this. సారీ, You get the information about this thing. యా చెప్పారు కదా తను. These are the world's third largest storage. ఓకే, వరల్డ్ థర్డ్. Third largest. Third largest means they can grow up to 3 feet in their sizes and can live up to 70 to 150 years. ఓకే These are the 2.5-year-old babies right now. ఓకే, And the main they can gain up కెన్ యూ ప్లీజ్ హోల్డ్ మై మైక్? కెన్ యూ ప్లీజ్ హోల్డ్ మై మైక్ అండ్ కెన్ యూ ప్లీజ్? Sure. 1 minute. నేను మైక్ మన గైడ్కి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ ఏమేమి ఉన్నాయి, ఉడుము ఇది, సో అవన్నీ ఉన్నాయి అనమాట. దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం హోల్డింగ్ అయితే ఇవ్వరు అనమాట. ఇవి మనకి ఇదంతా తిరిగిన తర్వాత లాస్ట్లో అయితే హోల్డింగ్ ఉంటుంది, సో అక్కడైతే ఇస్తారు. సో మనం దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేద్దాం. ఓకేనా? ఇది Called Savannah monitor. Savannah monitor belong from Savannah grassland in South Africa. And these are the 1.5-year-old babies we have right now, which can grow up to 3 to 5 feet in their sizes. And their nostrils are reversed. So when they dig a cave or a hole, so the soil will not go inside their nostrils. And they have strong jaws, so they can eat everything. And these are omnivorous species. They eat fruits and herbs also. They eat raw chickens also. Mostly we feed them raw chickens here. Do you know Telugu? No, I don't know You Telugu. don't know Telugu, right? You know only Hindi and English, right? Yep. Hindi, you know. You can mix it up Hindi and English. Sure. Because most of my audience belongs to Telugu, so they can't even understand English and Hindi. Okay, sure. So, and you can see the orange one, a little bit orange there in the corner. That is the single male we have here in this section. Okay. All others are the females. Okay. And about the iguanas are the world largest herbivorous, pure vegetarian lizard. Okay. They doesn't eat any insect. Means ये कुछ insect वगैरह नहीं खाते. ये completely herbivorous, pure vegetarians हैं. Okay. और अभी ये 3 to 4 years के babies हैं. Iguanas 6 feet तक grow हो सकते हैं. इनका लाइफ स्पेन 30+ years रहता है. సో అది ముచ్చట ఏంది అని అంటే 1 minute హోల్. ఇక్కడ మనకి గ్రీన్ అవి ఉన్నాయి, వీటిని ఏమంటారు, ఇగువానా. సో గ్రీన్ ఇగువానాస్ 3 ఉన్నాయి. ఒకే ఒక్క మేల్ ఇగువానా ఉంది, అది కూడా ఆరెంజ్ కలర్లో ఉందన్నమాట. వాడికి పండగ అనమాట. ఎందుకు అని అంటే 1 2 3 4 ఇగువానాస్, 4 లేడీ ఇగువానాస్ మధ్యలో ఒకటే మేల్ ఇగువానా ఉంది. సో వాడికి ఫైన్, ఎవరు రిజెక్ట్ చేసినా, ఒకరు రిజెక్ట్ చేస్తే ఇంకొకరు రిజెక్ట్ చేస్తే ఇంకొకరు. సో వాడికి మజా, మస్త్ మజా ఆతా హై. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ క్యా హై భయ్యా? Albino iguanas. iguana. Albinos. Yeah, albinos. ऐसे लैंड पे रहते हैं, जो ट्रीज पे रहते हैं, वो अपने साइज को रोक सकते हैं हाँ. उनके अकॉर्डिंग. ये ओनली वेजिटेरियन खाता है क्या? कंप्लीटली वेजिटेरियन. कंप्लीटली वेजिटेरियन. आप देख सकते हो उनका ना बिल्कुल इंसेक्ट भी नहीं, अच्छा, कंप्लीटली क्या वेजिटेरियन. हुआ है, फिजिकली हैंडीकैप है? नहीं, उसका एक लेग गायब है, बट वो रीग्रो कर सकते हैं. हाँ. इग्वानास रीग्रो कर सकते हैं अपने पूरे बॉडी पार्ट्स को. और अबाउट द थर्ड साइड, सो अगर आप इसको देखोगे जो ट्री के ऊपर है, उसके फोरहेड पे आपको एक स्मॉल अलग सा डॉट दिख रहा है, एक हल्का सा वाइट हाँ, डॉट. छोटा डॉट. हाँ, वो उसका थर्ड है, फोटो रिसेप्टर वाला. ఓకే ఓకే, ఏ దేగ్రే ఇది ఏంటి అని అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సో అది మళ్ళీ రీగ్రో చేయగలుగుతుందంట. और टोटल यहाँ पे 2 इग्वानास होते हैं हमारे पास. నైస్ నైస్ కదా. ये आर्बोरियल है. సో ఫ్రమ్ హియర్ అక్వేరియం దగ్గర మనకి మళ్ళీ రాకేష్ గారు అయితే కలిసారనమాట. సో తనే మళ్ళీ బుల్లరయ్య సార్. మొత్తం కూడా చూసుకుని అక్వేరియంస్ అన్ని కూడా హాయ్ స్టార్ట్ చేస్తే అక్కడ రాకుండా అనమాట. మొత్తం ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 120 square feet అనుకోండి. సో అంటున్నది మొత్తం అక్వేరియంస్ అయ్యి చూడొచ్చు. ఫిష్ మొత్తం అక్వేరియం ఫిష్లే. టచ్ చేయడానికి అయితే లేదు, జస్ట్ చూడొచ్చు అంతే. because they are just fresh water కాబట్టి we are not allowing to touch, but there is an option you can touch the fishes also in the end of the journey. Okay. And this fishes is called as Oscar fishes. మీకు ఇందాక అక్కడ నేను వైల్డ్ ఆస్కర్స్ చూపించాను, ఎక్స్పెక్ట్ అయ్యాను కదా. అలా వీళ్ళలో మెలనిన్ లేకుండా వీళ్ళు వైట్ కలర్ లో పుట్టారు. లేదంటే అక్కడ బ్లాక్ ఆస్కర్ కనిపిస్తున్నాడా, ఇందాక మనం చూస్తుంది అలానే ఉంది కదా. అలా వీళ్ళు ఆల్బెనో లేకుండా దేర్ ఇస్ ఆల్బెనో, అంతే. ఇదే డిఫరెన్స్ ఇందులో. అండ్ ఇవి వచ్చేసి పిరానాస్.
పిరానా ఇవి పిరానాస్. అరే పిరానా ఇది 3D పిరానా 3D మూవీ Yep. అవే పిరానా సార్. బట్ విచ్ యూ హావ్ సెడ్ విచ్ కంప్లీట్లీ రాంగ్. మూవీస్ లో చెప్పేవంతా రాంగ్. నేను లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. డోంట్ గెట్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బై మూవీస్. ఓకే, పిరానాస్ ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ స్పీషీస్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇన్ అవర్ వరల్డ్ యాక్చువల్లీ. వై ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. యూ కెన్ గెట్ బ్యాక్ అండ్ ఐ విల్ షో యూ సమ్ ఫీడింగ్ ఆఫ్ పిరానాస్. పిరానాస్ మనం దాన్ని సినిమాలో చూసిన మొత్తం రాంగ్ అంట. బట్ ఇక్కడ రాకేష్ మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంత ఇంటెలిజెంట్ ఫిషెస్ అని చెప్పి. సో నాకు అది టచ్ చేసేసి అని చెప్పేసి అన్నారు అనమాట. సో విల్ డూ. Okay, you can observe. I'm feeding some raw chicken. మీరు ఇక్కడ కింద పెట్టారు. raw chicken? Yeah, it's a raw chicken. I'm feeding some raw chicken because our piranhas like to eat only non-veg. That's the reason. Piranhas only non-veg ne తింటాయి. And you can get a little bit back. You can see they are getting smell, but they are fearing. ఇప్పుడు భయంలో ఉన్నాయి. చూసారా ఫిషెస్ కూడా భయం వేస్తే మనం ఎంత ఇప్పుడు మీరు దగ్గరికి వచ్చి తీసుకున్నారు కదా వీడియో, దే గెటింగ్ ఫియర్. బట్ మనోడు వచ్చి మెల్లిగా స్టార్ట్ చేస్తున్నారు. యూ కెన్ అబ్జర్వ్ when they get attacking in the group sessions they get stress. ఒకటి రాగానే అందరికి నమ్మకం వచ్చి అందరు వచ్చి అటాక్ చేస్తారు ఆ ఫుడ్ ని. దే హంట్ ఇన్ గ్రూప్ ఓన్లీ సార్. వీళ్ళు ఎప్పుడు సింగిల్ గా వెళ్ళారు. ఎప్పుడు చూడొచ్చు ఫుడ్ కూడా అందరు ఈక్వల్ గా షేర్ చేసుకున్నారు. పిరానాస్ ఎప్పుడు గ్రూప్ గానే ఉంటాయి. బట్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై హ్యాండ్ లైవ్లీ డైరెక్ట్లీ ఇన్ టు ద వాటర్, దే ఆర్ గెటింగ్ ఫియర్ అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ మై హ్యాండ్. నా హ్యాండ్ కూడా మాంసమే, మరి నన్ను కూడా తినచ్చు కదా మూవీలో చూపించినట్టు. బట్ దే ఆర్ నాట్ ఈటింగ్ మీ. వై? బికాస్ దీస్ గాయ్స్ ఈట్ ఓన్లీ డెడ్ అండ్ డైయింగ్ యానిమల్స్. దే వోంట్ ఈట్ ఎనీ లైవ్ యానిమల్స్. దే కాల్ స్కావెంజర్స్ హూ ఈట్ డెడ్ అండ్ డైయింగ్ యానిమల్స్. మనోడు ఎప్పుడు చనిపోయిన బతుకున్న వాడిని తినడు, ఎప్పుడు చనిపోయిన వాడిని తింటాడు. దే ఆర్ గోయింగ్ టు క్లీన్ ద ఎన్విరాన్మెంట్ వెరీ వెల్ ఆల్సో. బట్ వేర్ వీఆర్ గోయింగ్ టు దీస్ ఫిషెస్ మనోడు ఓన్లీ బతుకున్న వాడిని తింటాడు, చనిపోయిన వాడిని తినడు. Actually these are just like 2 months babies got it. They won't do anything, but when they get in the adult size they are going to bite your finger also. మనోడు బైట్ కూడా ఫింగర్ చేస్తాడు. అండ్ వీడు వచ్చేసి చిన్న చిన్న ఫిషెస్ ని అండ్ దే కెన్ జంప్ అవుట్ ఆఫ్ ద వాటర్. ఇందాక చూసాడా ఎలా జంప్ చేస్తున్నాడు, అలా వాడు జంప్ అవుట్ ఆఫ్ ద వాటర్. ఇట్స్ బట్ కంపేరింగ్ టు దీస్ ఫిషెస్ దే హ్యావ్ షార్ప్ రేజర్ టీత్. బట్ వీళ్ళందరికీ ఉండవు. ఎంత షార్ప్ రేజర్ టీత్ అంటే షార్క్ కూడా ఉండవు, అంత రేజర్ షార్ప్ టీత్ ఉంటాయి వీళ్ళకి. అండ్ అక్కడ మీరు టెరాఫిన్ చూస్తారు కదా, ఒక టార్టాయిస్ కూడా చూస్తారు. ఇక్కడ టర్టిల్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ టర్టిల్ విచ్ కంప్లీట్లీ లివ్ ఇన్ వాటర్ ఓన్లీ. అండ్ వీ హ్యావ్ ఎ టర్టిల్ విచ్ లివ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్. రెస్ట్ ఆఫ్ ఆల్ లివ్స్ ఇన్ మెరైన్ వాటర్ లైక్ సీ వాటర్. సముద్రంలో కనిపిస్తాయి. And the species name is pig nose turtle because they have nostrils like pig. వాడి మూతి చూడడానికి పిగ్ లాగా ఉంటుంది కాబట్టి they named as pig nose turtle. ఇది జస్ట్ ఒక షిప్ కున్న రెండు గొట్టలా ఉండేది. Yeah, they come from Australia. You can watch it in rivers a lot. Fresh rivers లోనే చూడొచ్చు, సముద్రంలో కనపడదు. And you watch this fish. This is called archer fish. And archer also like to eat small kind of flying insects. మనోడు కూడా ఎగిరే పురుగులు తినాలంటే ఇష్టం. But he can't jump out of the water. But what he's going to do? He's going to split water on the object. మనోడు షూట్ చేస్తాడు. But I can't show you demo because they are going to hunt in the live animals only. మనం పెట్టిన డెమోకి మనం హంట్ చేయడం వాళ్ళు. But I can show you how quickly they are going to capture the food. ఒకవేళ షూట్ చేస్తారనుకోండి, చూసారు జస్ట్ చేతి పెడితేనే ఈజ్ గోయింగ్ టు అబ్జర్వ్ మై హ్యాండ్ ఆల్సో. అలా షూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ద ఆబ్జెక్ట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ ఇన్ ద వాటర్. చూసారు ఎలా తీసుకెళ్ళిపోయాడో. ఇప్పుడు అక్కడ కూడా ఒకటి ఉంది, వాడు ఎలా బయటకు వస్తాడో చూడొచ్చు. అయితే అలా వీటిని ఎందుకు అలా అంత స్పీడ్గా తింటున్నాడు అంటే వీళ్ళు షూట్ చేసినప్పుడు ఆ పురుగు చనిపోదు. బట్ దే ఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ వాటర్. మరి వాడికి మళ్ళీ ఇంకా బతికి ఎగిరిపోవచ్చు కూడా. అందుకని మనోడు అంత స్పీడ్గా వెళ్ళి తినేస్తాడు. నో దే వోంట్ ఈట్ ఎనీ హ్యాండ్స్ సార్. మనోళ్ళకి చిన్న చిన్న వాళ్ళు మనల్ని అంటే ఏ చేప మనల్ని అటాక్ చేయదు సార్, వాళ్ళ డిఫెన్స్ కోసమే అటాక్ చేస్తుంది. ఓకే, అండ్ లైక్ దిస్ యూ కెన్ క్యాప్చర్ ద వీడియోస్. దేర్ ఇస్ నో మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. యూ కెన్ జస్ట్ క్యాప్చర్ ద వీడియోస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఆ లాస్ట్ పాయింట్ లో మీరు హ్యాండ్ పెట్టచ్చు. వేర్ వీ హ్యావ్ కోయ్ ఫిషెస్. దే విల్ కమ్ అండ్ టికిల్ యువర్ హ్యాండ్స్ అండ్ యూ విల్ గెట్ బ్యూటిఫుల్ ఫన్ ఆల్సో.
మనం ఇప్పటివరకు అయితే ఏమేమి చూసినాము, కౌస్, హార్స్, డాంకీస్, హార్స్ చూడలేదు, డక్స్ అండ్ ఇవి అవి మన ఉడుములు, ఇంకా వాటిని ఏమంటారు తాబేళ్ళు, చేపలు, ఇవన్నీ చూసినాం కదా. నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ ఏవియరీ. ఇది చూద్దాము. అంటే బర్డ్స్ ఏవియరీ ఎక్కడ అంటే మీకు నార్మల్గా సింపుల్ మన కొత్తవాళ్ళు కూడా ఎకో పార్క్లో చూసినాం కదా. సో ఆ వీడియో చూడకపోయి ఉంటే నేను పైన కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ వదులుతా, అక్కడ చూడండి. సో ఇక్కడ మనమైతే ఏవియరీలోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. సో షాల్ వి గో. దిస్ ఈజ్ ఏవియరీ. హాయ్ ఇది ఏవియరీ అండ్ ఇక్కడ వీళ్ళు ఉన్నారు గైడ్. సో కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ యువర్ నేమ్? మీ నేమ్ ఏంటి? హిందీ बोलना है क्या? आपका नाम क्या है? సారీ, లోస్నా. అచ్చా, లోస్నా మీట్ అవ్వండి. సో తనే ఇక్కడ గైడ్ అనమాట. వావ్, క్రేజీ తెలుసా ఇది? अच्छा, ये ऑरेंज और ग्रीन वाला बर्ड के नाम का नाम है सातपुड़ा। ओके, ये 6 या 7 इयर्स का अच्छा और ये लाबर्ड लव बर्ड्स. बोलते हैं। अच्छा इसको कॉकटेल भी बोलता है और इसके अलावा बाजीगर भी है और 2 मकाऊ। अच्छा, मकाओ उन्हें बोलते हैं क्या? कुछ बोलते हैं क्या मकाओ? नहीं बोलते, బట్ మకావ్ తో హై. ఓకే, మకావ్ ఉందంట ఆల్రెడీ. మనం అక్కడ చూసాం కదా కొత్తవాళ్ళు కూడా ఎకో పార్క్లో. బట్ ద థింగ్ ఏంటి అని అంటే అవి కొత్తవాళ్ళు కూడా ఎకో పార్క్లో కూడా మాట్లాడవు, ఇక్కడ కూడా మాట్లాడవు. జస్ట్ మకావ్ ఉంది కదా అంటే ఉంది అంతే. సో నేను మీకు ఈ బర్డ్స్ అన్నీ చూపిస్తా, ఒకసారి చూసేయండి. కొత్తవాళ్ళు కూడా ఎకో పార్క్లో ఉన్నటువంటి బర్డ్స్ ఏవియరీ కన్నా ఈ బర్డ్స్ ఏవియరీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో చెప్తా. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా ఎక్కువ బర్డ్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఎవ్రీ పర్సన్ పైకి అయితే వెళ్తున్నాయి అవి. సో నీట్గా, క్యూట్గా, మంచిగా ఉన్నాయి పక్షులు అయితే. అంటే ఉన్న కాడికి ఒక 50-60 ఉంటే ఆ 50-60 ఒకే దగ్గర ఉన్నాయి. అంటే మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయ్యి లేవన్నమాట. ప్రశాంతంగా ఒక దగ్గర ఉన్నాయి. మనం వెళ్ళినా సరే అవి మన మీదకి ఎక్కుతాయి. సో హెయిర్ మీదకి ఎక్కుతాయి, మన చేతుల మీదకి ఎక్కుతాయి. చూడ్డానికి ఎంత బాగుంది అని అంటే యూనో ఒక్కొక్క దాని టచ్కి రేటింగ్ ఇస్తా అని చెప్పినా కదా, ఇస్తా. చలో, హాయ్. సో తను అక్కడే స్టాప్ అయిపోయారు అనమాట. తను అక్కడ అయిపోయారు కానీ ఇట్లా మీదికి నడుచుకుంటూ పోవాలి. పోదాం, ఏం చేస్తాం, తిరుగుడే మన పని. చలో, ఇవన్నీ పైన ఉన్నాయి అనమాట. ఆ పై దాకా నడుచుకుంటూ పోవాలి. అబ్బో, యాక్చువల్గా కింద అవి హాస్పిటల్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. చిన్న బల్లే ఉన్నాయి. పోతున్నాయి, అది పోయిందా? వాడు వండుకొని ఉంది, అదే హాస్పిటల్. బాగుంది, నైస్. అరే రే 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 నైస్ తెలుసా? కొరికిపోయింది. వీటి గోర్లు ఎట్లున్నాయి తెలుసా? మరి దారుణంగా అయితే ఉన్నాయి అనమాట. మస్తు కొరుకుతున్నాయి. బట్ నైస్ ఫీల్. సారీ. इसका नेल्स नहीं कट करते क्या? నెయిల్స్ చాలా ఉన్నాయి తెలుసా ఇవి. ఎట్లున్నాయి అంటే అబ్బా, వీడేడి నా భుజం మీద పోయినోడు లేడు. అరే రే, అయిపోయినాయి రవి. అయ్యో, మళ్ళీ ఒకటి వచ్చింది చూడు. సూపర్, నైస్ కదా? కుछ भी नहीं होता उसको. ఏయ్, అది ఒకటే ఉంది, 6,000 దానికి కొడతా. అయ్యో, ఇది మేత పెట్టినా సరే ఇంటలేవు ఇవి. చూడు ఒకసారి, చూడండి ఒకసారి ఎట్లా వచ్చినాయో చేతిలోకి మొత్తం ఎట్లా వచ్చినాయి చూడు. అయ్యో, వీడు చూడు, భుజం వీడు ఏదో రెంట్కి తీసుకున్నట్టు నిలబడి, నాదే ఇది ఓన్ ప్రాపర్టీ అని చెప్పేసి నిల్చున్నాడు. ఏ బాబు, షర్ట్ చాలా కాస్ట్లీ. మస్తు మజా ఉంది తెలుసా. వీటికి రేటింగ్ ఎంత చేసి తెలుసా? 10 out of 10. 10 out of 10. నైస్ ఎవ్రీథింగ్. నెత్తి మీకు ఎక్కింది అవుతావు. ఎక్కినా నెత్తి మీదకి. ఒకసారి ఇది హెయిర్ పైకి ఒకసారి పెట్టేసావా? ఆమె పెడుతుంది చూడు, హెయిర్ మీదకి వస్తుంది ఒకటి. ఎక్కువ సిర్ ఫోల్డ్ కదా, నెత్తి మీద. క్రేజీ.
బాగుంది కదా, నైస్, సూపర్, క్రేజీ, ఉంది కదా. చూసా చూసా, ఇవి కింద కూడా ఉన్నాయి, వీటితో ఇబ్బంది అవుతుంది. ఇక్కడ లెగ్ పెట్టినామంటే ఏడ దొక్కుతామని భయం అవుతుంది. ఇది నెత్తి మీద చూడు, దండ కొరిపిస్తుంది. ఏయ్ ఏయ్ ఏయ్, దెబ్బలు పడతాయి. ఇంత తీసుకుంటావా? ఇక మళ్ళీ వచ్చింది ఐరా. అయ్యయ్యయ్యయ్య, నైస్. అరే ఏ బాబు, ఏయ్ ఏయ్ ఏయ్, ఏ హాయ్ 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 హాయ్. మనకి నెక్స్ట్ ఐటమ్ మఖావ్. మన భుజం మీదకి ఎక్కువ చూడాలి ఖచ్చితంగా. ఏడికి పోయినా మన భుజం అనేది ఒకటి వీటికి మంచిగా దొరుకుతుంది. మైక్ని కవర్ చేయాలి, ఎందుకంటే దానికి మైక్ కనిపిస్తుంది అంటే ఇంకా మైక్ కొరికి పారు దొబ్బుతాయి. సో అందుకని చెప్పేసి హాయ్ చెప్పు, హాయ్ హాయ్ బోలో. సైలెంట్గా ఉంది అంటే ఏదో ఆలోచిస్తుంది పాపం. వాళ్ళ లవర్ ఇక్కడ ఒకటి మేల్ ఒకటి ఫీమేలా, మేల్ ఒకటి ఫీమేలా. చూడు ఇది ఫీమేలా ఏమో మనకు ఐడియా లేదు, బట్ స్టిల్ అది ఆల్రెడీ బ్యాక్ ఇంకో దీని లవర్ ఉంది చూడండి. అది మేలో ఫీమేలో తెలియదు, ఇది మేలో ఫీమేలో మనకు తెలియదు. బట్ ఒకదాన్ని ఎత్తుకుని చెప్పేసి కొంచెం డల్గా ఉందేమో. ఒకసారి చూడు, హాయ్ చెప్పవా ప్లీజ్. ఓకే నైస్. దీనికి పాయింట్స్ వచ్చేసి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి 10 out of 5. ठीक है, వేరే దగ్గరికి వెళ్దాం, తీసుకున్నాను. యా నైస్. అంటే మీకు పెట్టండి. yes yes yes. see ఇప్పుడు చెప్పు హాయ్ ఒకసారి. నౌ ప్లీజ్. అరుస్తుందా? ఓకే, ఇక్కడ పట్టించేస్తా. తీసుకోండి అయినా, వెళ్ళిపో. దాని జగ మీద దాన్ని వదిలిపెట్టాను. అరవద్దు. ఫైనల్గా ఎగ్జిట్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. అండ్ మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ బర్డ్స్ ఏవేరే నాకైతే సూపర్ నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది కూడా చెప్తా. ఎట్లున్నాయంటే అవి ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి కదా, వీటిని ఏదో మనం అడాప్ట్ చేసుకొని మనం సాగుతున్నట్లుగా అన్నీ మన మీదకి వచ్చి సాగుతున్నాయి అనమాట. సో దానికి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ టచ్ ఏదైతే ఉందో చెప్తున్నా కదా, ఆ బర్డ్స్ టచ్ ఉంది కదా, దానికి నేను 10 out of 10 అయితే ఇచ్చిన కంపల్సరీ. ఎందుకంటే అంత బాగా చేతుల మీదకి వచ్చి అదేదో వాటి ప్రాపర్టీ లాగా అవి రోజు తిరిగి ఒక ప్లేస్ లాగా నా బాడీని తీసుకొని అవి అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి అంటే క్రేజీ. నాకు మస్తు మజా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రిచ్ కానీ ఇంకా ఈము అవి ఉంటాయంట, వెళ్దాం చూద్దాం. చలో, ఈము కోళ్ళు, ఇవి ఆస్ట్రిచ్ కదా ఇది. ఓహో, ఇవి ఈము కోళ్ళు అంట నాయన. ఇది ఈము కోళ్ళు, అవి ఆస్ట్రిచ్. కదా చూడు ఎంత పెద్దగా ఉందో నీ తల్లి, మామూలు లేదు. చూడు ఎట్లుందో, వావ్ క్రేజీ. సంపేసా దీన్ని కొరికితే. నా ఆస్ట్రిచ్ ఇంకా ఈము ఆ రెండో చూసిన తర్వాత నెక్స్ట్ మనకి దాని పక్కన ఏముంటుంది అంటే ఆక్వా గార్డెన్ ఉంటుంది అనమాట. సో దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముస్కాన్. సో ఆమెకు మనం మైక్ ఇద్దాం, మనం మంచిగా ఖాళీగా బయట సైలెంట్ కూర్చొని ఆమె చెప్పింది మొత్తం విందాం. ఓకేనా? ఆమెకు మైక్ ఇచ్చేస్తున్నా, తీసుకోండి. ముస్కాన్, इसमें क्या है? It's like spa fishes है इसमें. इसको हम डॉक्टर फिश भी बोलते हैं. They are called to doctor fish. This process to fish by fish very good. ఓహో, అరే మజా ఉంది తెలుసా ఇది. అది స్పా. They are naturally clean our hands feet by our dead skin. అచ్చా 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 అచ్చా. इसका scientific name है Gararufa. గారార్ఫా. हाँ. ఒక నిమిషం ఆమె చెప్పింది మీకు అర్థం కాకపోతే నేను చెప్తారా. ఇది ఏంటంటే స్పా గురించి వాడతారు ఇది. సో వీటిని డాక్టర్ ఫిష్ అని కూడా అంటారంట. డెడ్ స్కిన్స్ మొత్తం తింటుంది ఇది. నైస్. యాక్చువల్లీ మీరు వచ్చి ఒక్కసారి చేయి పెట్టి చూడండి ఒకసారి. క్రేజీ ఎక్స్పీరియన్స్ తెలుసా ఇది, మస్త్ ఎక్స్పీరియన్స్. వావ్ నైస్. పట్టుకుందాం ఒకసారి. ఇగో దీని పైకి తీసుకొచ్చిన చూడండి, లోపల వదులుదాం మళ్ళీ. నైస్. చిట్టి చిట్టి చేపలు. चावल means fish. చేపలు మీన్స్ ఫిష్. తెలుగు में చేపలు बोलते हैं, हिंदी में मछली बोलते हैं, इंग्लिश में फिश बोलते हैं, है कि नहीं? ठीक है. नेक्स्ट आइटम क्या है? Next rabbit है. रैबिट. ये हो गया क्या इतना है? हाँ नहीं. ये सब कुछ है हाँ, aqua garden इसमें में सब हाँ, कुछ fish है. वही है क्या? हाँ वही है. ठीक है. ఇదంతా ఇదే అంట, ఇది మొత్తం స్పా గురించి ఉంటుందంట.
సో ఇట్లా అని చెప్తారు. నేను జస్ట్ మీకు అంతా చూపిస్తాను ఏమేమి ఫిష్లు ఉన్నాయి ఏమి. దిస్ ఇస్ కాల్డ్ ఆక్వా గార్డెన్. మన ఈ ఆక్వా దగ్గర నుంచి ఆక్వా గార్డెన్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే మనకైతే ర్యాబిట్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నా ర్యాబిట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఆల్రెడీ అక్కడ ఒక 4-5 అయితే ఉన్నారు. సో అందుకని నేను బయటకు వచ్చేసిన. సో ఇప్పుడు వెళ్ళి వాటిని పట్టుకుందాం. వాటికి ఎంత రేటింగ్ ఇస్తానో చూద్దాము. ఆ ఫిషెస్కి అయితే 10/9. నెక్స్ట్ ర్యాబిట్ చలో పట్టుకోవాలని ఉంది, బట్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు చిన్నాక ఇక్కడ ఒక వైట్ ర్యాబిట్ అని చూసుకోవచ్చు. దీని పేరు పిట్టు. ఏ పిట్టు, బ్లాక్ ర్యాబిట్ ఒకటి అక్కడ బ్లాక్ ర్యాబిట్ ఒకటి, దీని పేరు కిట్టు. ఇప్పుడు వీటిని మనం పట్టుకుందాం. చలో వాళ్ళని అడుగుదాం, ఇస్తారు మనకి, పట్టుకుందాం. యా ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చి మనకైతే ఒక ర్యాబిట్ ఇస్తారు. చూద్దాం. చిన్న పిల్లలకి ప్యాంపరింగ్ ఉంది తెలుసా. నైస్, అసలు ఎంత బాగుందండి. క్రేజీ, ఫీల్ లైక్ హెవెన్. 3. దీని పేరు పిట్టు, దీని పేరు కిట్టు, దీని పేరు మిన్ను. 3. ఇది పిట్టు, మిన్ను, ఇంకేదో ఏదో మర్చిపోయిన మళ్ళీ. బాగున్నాయి తెలుసా. దీనికి 10/10. ఎంత క్యూట్ ఉన్నాయి తెలుసా. వణుకుతున్నాయి ఇట్లా, ఇవి మస్తున్నాయి. మా హిష్మతి ఊపిరి పీల్చుకో. చిన్న ర్యాబిట్ వస్తుంది. అంగుర ర్యాబిట్ అంట ఇది. దీని పేరు ఏం పెడదాం మనం. ఉరుకుతున్నాయి ఇవి, ప్యాంపర్ చేయకపోతే ఇబ్బంది పెడుతున్నాయి. దీని పేరు ఏం పెడదాం అంటే మనం బల్లాల దేవ పెడదాం. కొంచెం బాగున్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయి తెలుసా ఇవి. నాకు వీటిని చూస్తుంటే అది దాన్ని ఇవి ఎంత బాగా తీసుకుంటానో, అవి పాములు అవి మాత్రం అంత భయపడాల్సి వస్తుందేమో. క్రేజీ క్రేజీ ఫీలింగ్ వస్తుంది తెలుసా. తీసుకుంటారా ఈ 2. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. హాయ్ చూసి చెప్పండి ఒకసారి. హాయ్, హలో. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, సబ్స్క్రైబ్ లైక్ చేయమని చెప్పు. ఓకేనా, బాయ్. ఇప్పటి వరకు పట్టుకునే అన్నీ కూడా ఒక స్మాల్గా టచ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ప్యాంపర్ చేయొచ్చు, కిస్ చేయొచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు. బట్ ఎప్పుడు వెళ్ళేది ఉంది చూడండి, ఉచ్చబడుతుంది. పాములు ఇంకా అవి ఏమంటారు, ఎగువా అని చెప్పేసి ఫస్ట్ ఒకటి చూసినాం కదా అవి. సో అవన్నీ కూడా మనం టచ్ చేయొచ్చు, మనం పట్టుకోవచ్చు. వాటిని మనము ఎట్లా అంటే సెన్స్ చేయొచ్చు అనమాట. సో చూద్దాము. కాకపోతే ఏంటంటే నాకు గుండె గుబ్ అంటుంది, మస్తు భయం అవుతుంది. బట్ స్టిల్ 600 పే చేసిన ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా టచ్ చేయాలి. అండ్ దాన్ని ఆ టచ్కి నేను ఎంతో కొంత రేటింగ్ అయితే ఇవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. సో ఓకే చూద్దాం. సో ఇది ఇందులోకి వెళ్తుంటేనే ఉచ్చబడుతుంది. ఇందులో నుంచి ఏమొస్తుందో తెలియట్లేదు. ఇది కొంచెం ఓపెన్ చేసింది. చలో పోదాము. అండ్ ఇదేంటి, ఎంటర్ ద డ్రాగన్. ఎందులో ఏముందో తెలియట్లేదే. ఎవరన్నా ఉన్నారా లేరా అన్నారు. ఎవరన్నా ఉంటారా అన్న. పాములు ఏమైనా ఉండిచ్చబడిద్దా నువ్వు. ఎక్స్క్యూజ్ మీ, హలో. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు లేరురా, ఆచిపడుకున్నారా. మా సాయం చెల్లుంటే చచ్చిపోతుందా. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. చలో జాయింగే దేకేంగే. ఓకేనా బ్రో. మొత్తోడు అరే రే పట్టుకో బ్రో నీ దండం పెడతా బ్రో. పట్టుకో బ్రో ప్లీజ్ బ్రో. అరే బ్రో కంటెంట్ కాదు బ్రో, భయం, నిజంగా భయం అవుతుంది బ్రో. బ్రో ప్లీజ్ బ్రో. ప్లీజ్ బ్రో. అది స్కిన్ మరీ దారుణంగా ఇట్లా పట్టుకుంటుంది బ్రో. అది ఇందాక పాప పట్టుకున్నప్పుడు ఎంత మంచిగా వండుకుందా, అట్లా వండుకోమంటారు అంతేనా.
యాక్చువల్గా సూపర్ ఫీల్ తెలుసా ఇది. ఫస్ట్ టైం ఎక్స్ప్రెషన్గా అనిపిస్తలేదు కానీ కింద తడిసిపోతుంది. మా తోడు మా అవ్వ చూసిందంటే ఇక నాకు ఇక తద్దినే. బట్ దిస్ వాస్ టూ గుడ్ క్రేజీ ఫీల్ తెలుసా. ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు భయం అయింది కానీ సెకండ్ టైం మాత్రం సూపర్ తెలుసా. అవును బ్రో, అది కదిలితే యా బ్రో డన్ ఉంచు, అట్లనే ఉంచు. బట్ నైస్ తెలుసా. రైట్ హ్యాండ్ మెల్ల పైనకి లేపు. రైట్ హ్యాండ్ వద్దులే బ్రో, ఎందుకులే అది పండుకున్న పావుని ఎందుకు గెలకడం. నువ్వు పడుకోనా, నన్ను పడుకో. రిలాక్స్ కంఫర్టబుల్ పొజిషన్ ఉంటే అలా ఆగిపోతుంది. దీనికి ఎట్లా అంటే దీనికి 10/9.5 బాగుంది. పెద్ద పావులు పట్టుకుంటే కింద జాయింట్లు జారిపోతాయి కావచ్చు. వద్దు పట్టుకోలేదు బ్రో, ఇదే ఫస్ట్. దీనికి ఆగమాగం అవుతుంది. అచ్చా ఓకే, బట్ ఇట్స్ ఓకే, డన్. పట్టుకో బ్రో, థ్యాంక్స్. నైస్, డోంట్ డూ ఎనీథింగ్. చాలా ప్రేమ కదా. బ్రేవ్ ఐరా బ్రేవ్. ఏం చెప్పాలంటే మస్తు భయమైంది. బట్ ఒక్కసారి ఆ పాము మన హ్యాండ్స్లోకి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ కూల్. సో ఏ ఇబ్బంది లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం ర్యాబిట్ ఇంకా ర్యాట్స్ తోటి కలిపిన కొన్ని అవైతే ఉంటాయంట. సో దాని తర్వాత ఇంకొకటి డాగ్ ఇవి అయితే ఉంటాయంట. సో వెళ్ళి చూద్దాము. అక్కడితో మన వీడియో అయితే డన్. Hello, Sai Kumar Garu, and greetings to everybody who is your followers in Routes to Destinations. Okay. So, నా పేరు నందకేశ్వర్. Okay, sir. అండ్ కచ్చరాస్తే అనేది ఇది ఒక నేచర్ అవేర్నెస్ సెంటర్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పిల్లోడి నుంచి ముసలోడి వరకు మా కోరిక ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేటప్పటికే ప్రకృతి పైన ఒక ప్రేమ డెవలప్ అవ్వాలా. సో కదా. సో ద ఐడియా ఇస్, ఇప్పుడు మనం చిన్నప్పుడు అట్లీస్ట్ మనం అంటే యూఆర్ మచ్ యంగర్ దాన్ మీ, నాకన్నా చాలా చిన్నవాళ్ళు. సో నేను చిన్నప్పుడు నాకేమైనా కష్టం వచ్చిందంటే అది అందరు కష్టం ఉండేది. నేను ఒక షర్ట్ కొనుక్కున్నాను అనుకోండి, అందరూ వచ్చి ఎక్కడ కొనుక్కున్నావు, ఎంత కొనుక్కున్నావు, ఇక్కడ ఎందుకు కొనుక్కున్నావు, అక్కడ కొనుక్కోవచ్చు కదా. కానీ ఈరోజు అందరిది ఒక ఐలాండ్ లాగా అయిపోయింది. మీ కష్టం మీదే, పక్కన వాడికి ఎవరు పట్టించుకోరు అంతే. సో ఒకవేళ మీరు వెళ్ళి ఎవరైనా అడిగినా కానీ నేను ఎందుకు నన్ను వచ్చి ఇవన్నీ అడుగుతున్నాడు అనేది వస్తుంది. సో నా కోరిక ఎంపతి అనేది మానవత్వానికి డెఫినేషన్ ఏంది? మానవత్వం డెఫినేషన్ ఏంటంటే సాటి మనిషి కష్టం అర్థం చేసుకున్నప్పుడు అది మానవత్వం. ఇప్పుడు అదే పోతున్నప్పుడు మానవత్వం చచ్చిపోతుందా అనేది ఒక డౌట్ వచ్చింది నాకు. కానీ ఎవరైతే అట్లా అనుకుంటారో వాళ్ళకి ఒక్కొక్క పిల్లగాని ఇచ్చారనుకోండి, అది కుయ్యి అనింది అనుకోండి, వాడు మనసు వెలువెల్లాడిపోతుంది. సో ఇక్కడ వాట్ వీ వాంట్ టు డూ ఇస్, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక జంతువుకి ఫీడ్ పెట్టాలి, దాన్ని ముట్టుకోవాలా, దాన్ని ఫీల్ అవ్వాలా. అది చేసినప్పుడు న్యాచురల్గా ఎంపతి అనేది, హ్యూమానిటీ అనేది న్యాచురల్గా మళ్ళీ బయటకు వస్తుంది. సో ఇది ఒక అద్దం పైన కొంచెం పడిన దుమ్ము మాత్రమే. ఆ దుమ్ము నన్ను దుడిపేస్తే మళ్ళీ అద్దమే అంతే. సో దిస్ ఇస్ ద బేసిక్ ఐడియా అనమాట బిహైండ్ కచ్చేరాస్తే. ఇంకా దానిపైగా ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో కొద్దిమంది పిల్లలకి. కానీ దాంతో వీఆర్ ట్రైన్ టు టీచ్ నేచర్ అవేర్నెస్. సో అది షాక్ సార్. చిన్న చిన్న పిల్లలు, నేను ఇంతకుముందు ఆ స్నేక్ పట్టుకున్నా, చిన్న స్నేక్ ఉంది చూడండి, అది నేను పట్టుకున్నా, నాకే మస్తు భయం అనిపించింది. కానీ చిన్న చిన్న పిల్లలు భలే తీసుకుంటారు సార్. అది దట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చాలా పార్క్స్ కానీ ఇది చూసా. వాళ్ళు ఏంటంటే ఈవెన్ మన నెహ్రూ జువాలజికల్ పార్క్లో కూడా జంతువులు అక్కడ ఉంటే మనం ఇక్కడ నుంచి చూడాలి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ అనుకుంటా నాకు తెలిసి జంతువుల్ని పట్టుకోవడం, వాటిని జస్ట్ ఒక చిన్న పిల్లల్లాగా వాటిని తీసుకొని ప్యాంపర్ చేస్తుంటే అదొక తెలియని ఒక చిన్న హ్యాపీనెస్, ఆనందం. క్రేజీ సార్. ఇది ఈ ఐడియాకి థ్యాంక్ యూ. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నిజంగా మీరు అది చెప్పారంటే అది మనసుకి ఎంత ధైర్యం తెలుసా. ఒకటి చేయటం ఒకటే, నేను ఉట్టి సున్నిపిండి బొమ్మ మాత్రమే చేశాను, దాంట్లో ప్రాణం పోసేది మీలాంటి వారు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ వచ్చిన వాళ్ళు దే ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్ దిస్ ప్లేస్, దే ఆర్ టేకింగ్ ఇన్ మెమరీస్. సో చాలా మెమరీస్ తీసుకొని పోవాలనేది నా కోరిక. సూపర్ సార్. ఇది ఐఎమ్ హ్యాపీ ఇక్కడికి వచ్చినాను. నువ్వు దిస్ డే నాకు తెలిసి ఇంకొక ఈ ఫీవర్ నాకు ఇంకొక 1 week వరకు ఉంటుందో ఏమో. నేనే థ్యాంక్ యూ సో మచ్. బై బై ఎవ్రీబడి. ఆనందం. ఇది ఎలకలా లేకపోతే గిన్నీ పిక్స్, ఎలకలు, కుందేలు ఏం కాదు కదా బ్రో. ఏమన్నా అయితే మాత్రం తీసేయండి బ్రో. అరే ఫస్ట్ టైం ఇది బల్లే అంట. సూపర్ ఫ్రెండ్లీ. ఓకే, ఫ్రెండ్లీ
నైస్ బ్రో. అది ఒకసారి కెమెరా పట్టుకుంటారా ఒకసారి? జస్ట్ కింద పట్టుకోండి అంతే. పట్టుకొని ఉండండి, అది గారి కింద పడుతుందేమో. జస్ట్ క్రేజీ తెలుసా, ఎంత బాగుందంటే ఇది. నాకు పాము పట్టుకున్నప్పుడు మస్తు భయమైంది, కానీ ఇది ఓకే. ఈవెన్ ఇది కూడా భయం అవుతుంది, కానీ నేను చూపించుకోలేకపోతున్నా. బట్ నైస్. అరే మన దగ్గర ఒక బల్లి పడితే స్నానం చేస్తారు, తలకాయ స్నానం, కానీ ఇది ఏం బల్లి బ్రో? ఇది బేర్ డ్రాగన్ అంటే ఇది. వద్దు, ఇలాంటివి చేయొద్దు. సో ఇది ఆస్ట్రేలియన్ లిజర్డా? ఆస్ట్రేలియన్ లిజర్డ్ అంట. దిస్ వాస్ టూ గుడ్. వద్దు బ్రో, ఇది దండం పెడుతుంది. రైట్, ఓకే. పిల్లలు రా మీరు. అరే చూడు ఎట్లా పెడుతున్నాను, అది దమ్మింటే ఇట్లా ఉండాలి, కానీ లోపల. ఓకే ఫైన్. సాయి కుమార్ బ్రేవ్. పట్టుకోవచ్చా బ్రో? టచ్ చేయొచ్చా? అమ్మో టచ్ వద్దులే, తల మీద దాగొద్దు. ఏయ్ పడుకో. నైస్ కదా, సూపర్ డ్రాగన్ ఇది. క్రేజీ ఫీల్. కచ్చే రాస్తే ముళ్ళ పంది. కాకపోతే హ్యాండ్ పెడితే అవి ముళ్ళు మొత్తం వదులుతుంది కదా అది. కొంచెం డేంజర్ ఇది. అబ్బా అది ఏంటది? అది బల్లె? అది లిజర్డ్ డ్రాగన్ ఏంటి? ఆస్ట్రేలియన్ డ్రాగన్ అది. ఏదో అదైతే హోల్డ్ చేసిన తర్వాత దాని పక్కన ముళ్ళ పంది ఒకటి చూసిన తర్వాత చిన్న టాటాయిస్ అయితే ఒకటి ఇచ్చారు. చూడండి ఎంత క్యూట్ ఉందో. రండ్రా రే, వచ్చి తిరగండి రా, జంతువులను పట్టుకోండి. అమ్మ ఎంతసేపు ఇంట్లోనే ఉంటారేమరా, రారు బయటికి రా, చూడరి ఎంత మంచిగా ఉన్నదో. కిస్ చేయచ్చా? బాగుంది. కరుస్తుంది అంటే గోళ్ళు గుచ్చుకుంటున్నాయి కొంచెం. బైట్ చేస్తుంది బ్రో, అది బైట్ చేసిందంటే వదిలిపెట్టదు, మొత్తం బ్లడ్ వచ్చి నాకు వదిలిపెట్టదు. అది చాలా డేంజర్ అది టాటాయిస్. పట్టుకోండి. థ్యాంక్స్. చింటూ రే లేరా రే. యాక్చువల్లీ వాడు పడుకున్నాడు, వాళ్ళు వేస్తలేడు, వాడికి చెవిలిన పడవంట. రే లేరా రే. ఏ బాబు ఏమా లేవు, లేవు. లేస్తలేడు వాడు. సో వాడు లేస్తలేడు, ఇక వాడికి జస్ట్ బాయ్ చెప్పేద్దాం, పడుకొని ఇంకోసేపు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమో ఏంటి అవి టర్కీ కోళ్ళు అంట. సో విల్ మీట్. చూద్దాం. చీమకోళ్ళు చూద్దాం. చలో ఇక గవే ఏదైతే హాయ్ బోలో. ఆరుగురా రే. అరసలేవి లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, కానీ విని ఎరగని రేంజ్లో మనం ఇప్పుడు ఇగ్వానా ఇంకా పైథాన్ ఆ రెండింటిని పట్టుకోబోతున్నాము. కింద అన్ని దగ్గరికి ఇట్లా పెట్టుకొని పట్టుకోవాలి ఇప్పుడు. చలో పట్టుకుందాం. ఏంగా ఉడతామా ఏంటి మళ్ళీ? ఐసా పక్కన. సారీ బై. ప్లీజ్ యూ డోంట్ డూ ఎనీథింగ్. ఈవెన్ ఐ ఆల్సో డోంట్ డూ ఎనీథింగ్. अल्बाइनो इग्वाना है, इसका అల్బైనో निकनेम है पाइनएप्पल పైనాపిల్. ఈ రోజు నుంచి దీనికి యాపిల్ మాత్రమే ఇస్తాను. और ये पार्शियली ब्लाइंड है. వీడి పేరు ఇగ్వానా అంట. వీడికి ये थाड़ा है, తాడే ఐ నో. वहाँ पे जो डॉग है वो थाड़ा है. उन्हें एक्सप्लेन किया था మార్నింగ్. हाँ, ఇగ్వానా ఇతో ఎల్లో ఇగ్వానా ఎల్లోనా మస్తు ఉంది. కానీ కొంచెం ఏంటంటే ఇప్పటి వరకు భయపడలే, కానీ దీన్ని పట్టుకున్న తర్వాత అంత భయం ఏం లేదు, ఎందుకంటే ఇది చాలా కాము ఉంది. డిసిప్లిన్ జస్ట్ లైక్ మీ. సో చాలా బాగుంది. చూడండి, దీని పేరు ఇగ్వానా. సే హాయ్. పడుకుంది ఆడు, అడుగున్నాడు వీడు. నా చిన్న పిల్లల్ని జోడించినట్టు అట్లుండే. ఓన్లీ వెజిటేబుల్ కథేనా? నాన్ వెజ్ నీ? ప్యూర్ వెజిటేరియన్ కా యానిమల్ హే ఇగ్వానా. బట్ నైస్ అబ్బా. దీన్ని టచ్ చేసినప్పుడు కూడా క్రేజీ అనిపిస్తుంది, ఏం చెప్పలేను నేను. బట్ కాకపోతే దీని స్కిన్ అనేది కొంచెం బాగా హెవీ ఉందన్నమాట. నార్మల్గా మనము వేరే ఏమేమి పట్టుకున్నాం, ఈ చేపలు కానీ ఇవి కానీ, వీటి స్కిన్ ఎట్లుంటుంది నార్మల్గా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, ర్యాబిట్స్ కానీ. దీని ఏంటంటే కొంచెం మందంగా ఉందన్నమాట, ఒక గోనె బస్తా ఉన్నట్టు అయితే ఉందన్నమాట. బట్ క్రేజీ నైస్. Only you have to be calm, okay? Only you have to be calm. If you panic, then దెన్ ఐ డోంట్. nothing will be. I'm just holding your hand, okay? ఏం కాదు. This thing is non-venomous, okay? They are super friendly. ఇటు సైడ్ తిరగండి. Only you have to hold and do not press by your finger and do not twist it, okay? ఓకే దిస్ ఈస్ డూయింగ్ సంథింగ్. Not doing something. దిస్ వాస్ నైస్ యాక్చువల్లీ. పైథాన్ రైట్? కైసే హై దేఖ్ రే భయ్. అరే నిజం చెప్తున్నారా? ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా ఫేస్లో. బట్ ఇట్స్ ఓకే.
ఓ మాధర్. ఇటువైపు తింపండి. నైసా. ఒక్కసారి మీరు ఆ చిన్న పావును పట్టుకున్న తర్వాత మీకు ఇంకా దాని తర్వాత ఏది పట్టుకున్నా కానీ పెద్దగా భయం అనేది అనిపించదు. కాకపోతే ఈ పైథాన్ దగ్గర కొంచెం భయం అయితే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆ బ్రదర్ చెప్పిండు అనమాట, మీరు ఏమన్నా ప్యానిక్ అయితే మీకు పటాకులు అయితే అని చెప్పి అన్నాడు. సో అందుకని కొంచెం భయం పెట్టుకొని ఏమంటలేను నేను దాన్ని, అది ఏమన్నా అనుకొని. బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ నథింగ్. ప్లీజ్ గో. నిక్లో యాసే నిక్లో భాయ్. అరే Where should I go, bro? किधर जाना है? థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. యాక్చువల్గా వీడియో లెంత్ అయింది, ఈవెన్ నాకు కూడా అర్థమవుతుంది లెంత్ అయింది అని చెప్పేసి. బట్ స్టిల్ నేను ఈ వీడియో అంటే ఈ కచ్చే రాస్తేలో మస్తు ఎంజాయ్ చేసిన. నాకైతే నిజంగా చెప్తున్నా, ఎన్నో టెన్షన్స్ ఎంతో స్ట్రెస్ తోటి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి కచ్చే రాస్తేకి రండి. చాలా పీస్ఫుల్గా, చాలా కూల్గా అయితే మన బ్రెయిన్ అయితే కామ్గా అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనలో ఏదో తెలియని ఒక చిన్న పిల్లగాడు అనేది కూడా బయటకు వస్తాడు అనమాట, ఆ జంతువులను పట్టుకునేటప్పుడు కానీ, ఈవెన్ నేచర్లో వాక్ చేసేటప్పుడు కానీ. సో కంపల్సరీ రండబ్బా, నేనైతే కంపల్సరీ సజెస్ట్ చేస్తా. ఈవెన్ రావడం రాకపోవడం మీ ఇష్టం, బట్ నేనైతే సజెస్ట్ చేస్తా. ఇందులో ఇంకొకటి ఏంటి అంటే మీకు కెమెరాస్ ఎవ్రీథింగ్ ఎలోనే, కెమెరాకి కూడా మళ్ళీ సపరేట్ ప్రైస్ అయితే ఏం లేదనమాట. సో ఎవ్రీథింగ్ ఎలోనే. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ డైలీ మెన్యూ అయితే చేంజ్ అవుతుంది అనమాట. నేను వచ్చిన టైంకి ఇక్కడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ ఇవన్నీ ఉండే అనమాట. నేను వీళ్ళని అప్రిషియేట్ చేసే విషయం ఏంటి అంటే రీజనబుల్ ప్రైసెస్ అబ్బా. ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉన్నా సరే 100 రూపీస్కి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ నేను హఫీస్పేట్లో ఎక్కడ తిన్నా సరే 120 రూపీస్ అయితే తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ 100 రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉందన్నమాట ఫుడ్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతే ఇంకా. అండ్ మీరు కొత్త వాళ్ళు కూడా ఎక్కువ పార్క్ కూడా ఒకసారి చూడండి. అది చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ వదులుతా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీకెండ్ లేదా నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ ఛాలెంజ్లో ఎక్కడో ఒకసారి మళ్ళీ అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.